హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వీడియోస్ పెట్టక చాలా డేస్ అవుతుందండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల పెట్టలేకపోతున్నాను. బట్ ఈరోజు నేను నా స్టైల్‌లో టొమాటో రైస్ ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. నాకు అనిపించింది ఈ టేస్ట్ చూసి నాలో ఇంత మంచి చెఫ్ ఉన్నారా అని చెప్పి. బట్ ఎనీవే ఆల్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. దీనికోసం నేను ముందుగానే టొమాటోస్ అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. దెన్ ఆఫ్టర్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అండ్ మనకు కావాల్సిన మసాలాస్ అన్నీ యాడ్ చేసి దెన్ ఆనియన్స్, పసుపు, కొంచెం ఉప్పు వేసి దాన్ని మగ్గేంత వరకు మనము కలుపుకోవాలండి. దాని ఆఫ్టర్ నాకు కావాల్సినంత కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసానండి టేస్ట్ కోసం. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేను అది వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అన్నీ యాడ్ చేశాను. మొత్తం మిక్స్ చేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మేము కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నామండి. మాకు కొంచెం పెరుగు అంటే ఇష్టం. సో అది యాడ్ చేసుకున్నాము. చాలా మంచిగా వచ్చింది స్మెల్. అందుకే ఆ క్లిప్ తీసుకున్నానండి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దానికి తర్వాత మనకు కావాల్సినంత కారము, కొంచెం మసాలా అండ్ ఉప్పు వేసుకొని 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. ఈ ఈ పొంగు ఇలా మరగాలి. ఇలా మరిగే టైంలో మనము రైస్ని యాడ్ చేసుకోవాలండి. రైస్ని యాడ్ చేసుకొని 1 విజిల్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను తీసుకున్నానండి. సూపర్గా టేస్ట్ వచ్చింది. దాంట్లోకి నేను కొంచెం రైతా యాడ్ చేసుకొని పక్కన టేస్ట్ చేశానండి. అద్భుత. ట్రై చేసి చెప్పండి. బాయ్ బాయ్.